పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి గోదావరికని ప్రధాన వ్యాపార సముదాయమైనటువంటి గోదావరికని లక్ష్మీనగర్లో అక్రమ నిర్మాణాలపైన మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే గతంలో కూడా గోదావరికనిలో ఉన్నటువంటి ప్రధాన చౌరసా రోడ్డు వెడల్పులో భాగంగా అనేక చిరు వ్యాపారాలను కూల్చేసినటువంటి మున్సిపల్ అధికారులు తాజాగా రోడ్డు వెడల్పులో భాగంగా 30 ఫీట్ల రోడ్డు ఉండాలంటూ కూడా వ్యాపార సముదాయానికి ముఖ్య కేంద్ర బిందువైనటువంటి గోదావరికని లక్ష్మీనగర్లో ఉన్నటువంటి షాపులకు ఇరువైపులా కూడా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. అయితే వ్యాపారస్తులు మేము రోడ్డు వెడల్పుకు వ్యతిరేకం కాదు, కానీ ఇలా అర్ధాంతరంగా చెప్పా చేయకుండా ముందస్తు నోటీసులు ఎలాంటి ఇవ్వకుండా కూడా ఇలా మార్కింగ్ చేసి అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడం దారుణమంటూ కూడా వ్యాపారులు అయితే మున్సిపల్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 30 ఫీట్ల రోడ్డు కంపల్సరీ ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేయడం జరుగుతుందంటూ కూడా వారు వివరణ ఇస్తున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మార్కింగ్ అంతా కూడా లక్ష్మీనగర్లో ఉన్నటువంటి అజయ్ మెడికల్ షాప్ నుండి పాపులర్ షూ మార్కు ఉల్లిగడ్డ బజార్ కళ్యాణ్ చౌరస్తా మీదుగా ఇలా ప్రధాన కేంద్రమైనటువంటి వ్యాపార సముదాయంలో ఇలా మార్కింగ్ చేస్తూ అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడం దారుణమంటూ కూడా వ్యాపారస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓవైపు వ్యాపారాలు లేక షాపుల్లో పనిచేసేటువంటి వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఆర్థిక ఇబ్బంది పడుతున్నటువంటి మాకు ఇలా మున్సిపల్ అధికారులు ఇలా కట్టడాలు కూల్చడం దారుణం అంటూ కూడా వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఉన్నటువంటి బులియన్ మార్కెట్లో ఒక బంగారు నగల షాపు శ్రీనాథ్ జ్యువెలరీ యజమాని చెప్పా చేయకుండా షాపు వారం రోజుల నుండి కూడా మూసివేసి పరారైనటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలోనే బాధితులు శ్రీనాథ్ జ్యువెలరీ యాజమాని తనజీకి ఇచ్చినటువంటి బాధితులంతా కూడా ఈరోజు షాప్ ముందట ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే శ్రీనాథ్ జ్యువెలరీ యజమానులు అండ్ అతని కుమారులు కూడా పెద్ద ఎత్తున కూడా గత 40 ఏళ్ళ నుండి కూడా నమ్మకంగా ఇక్కడ గోదావరికనిలో బంగారు ఆభరణాలు అమ్ముకుంటూ కూడా బంగారు వ్యాపారం చేసినటువంటి వీరు నమ్మకంగా ఉంటూ గోదావరికనితో పాటు ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా వడ్డీ రూపంగా డబ్బులు అప్పుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఒకే దఫా డబ్బులు ఎగ్గొట్టి ఉడాయించినటువంటి పరిస్థితి. దీంతో బాధితులంతా కూడా ఈ విషయం తెలుసుకొని ఈరోజంతా జ్యువెలరీ ముందు కూడా ఆందోళన చేపట్టారు. అయితే 30 ఏళ్ళ నుండిగా నమ్మకంగా ఉన్నారు కాబట్టి ₹2 చొప్పున కూడా వడ్డీకి ఇచ్చామంటూ కూడా బాధితులు లబ్బదిబ్బు అంటున్నారు. ఎలాంటి పేపర్లు కూడా అంటే సరే అప్పు తీసుకున్న విధంగా కాగితాలు కూడా లేవు మా వద్ద, మాకు పోలీసులు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు అయితే శ్రీనాథ్ జ్యువెలరీ ముందు అయితే ఆందోళన బాటపట్టారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలు కిరాణా షాపుల్లో పెద్దపల్లి మున్సిపల్ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ఉద్దేశంగా ఈరోజు చెప్పా చేయకుండా అంటే ఆకస్మికంగా మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు అలాగే ప్లాస్టిక్ సంబంధించినటువంటి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా షాపుల్లో దాడులు చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులను చూసినటువంటి మిగతా కిరాణా షాపుల వ్యాపార యజమానులంతా కూడా షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకొని పారిపోయినటువంటి పరిస్థితి. ఇదేం విచిత్రం అంటూ కూడా స్థానికంగా ప్రజలంతా కూడా గుమిగూడి విచిత్రంగా చూస్తున్నటువంటి పరిస్థితి.